హాయ్ ఆల్, మన ఛానల్ నుంచి ఇంగ్లీష్ మాత్రమే కాకుండా చాలామంది అడుగుతుంది ఏంటంటే, సార్ ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అవ్వాలి, ముఖ్యంగా కాల్ సెంటర్కి అయితే ఎలా అటెండ్ అవ్వాలి, సాఫ్ట్వేర్కి అయితే ఎలా అటెండ్ అవ్వాలి. బేసిక్ క్వశ్చన్స్ ఓకే, కానీ హెచ్ఆర్ సడన్గా ఏదైనా వేరే క్వశ్చన్ మనం ప్రిపేర్ అయిన సే అబౌట్ యువర్ సెల్ఫ్ ఇవి కాకుండా వేరేది అడిగితే చెప్పలేకపోతున్నాము. మరి దానికి ఏం చెప్పాలి, దాని గురించి కొంచెం వీడియో చేస్తే బాగుంటుంది కదా అని కొంతమంది మెసేజ్లు పెట్టడం, కామెంట్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు ఇంగ్లీష్ నేర్పిస్తూనే ఒక చిన్న ఇన్సిడెంట్ నేర్పిద్దాం అనుకున్నా. రీసెంట్గా ఒక ఆయన ఇంటర్వ్యూకి వెళ్తే ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, టెల్ మీ ఏ డే ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా. టెల్ మీ ఏ డే ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్. ఆయనకు అర్థం కాదు అసలు. నీ జీవితంలో ఒకరోజు నువ్వు పూర్తిగా మునిగిపోయింది అంటే నిమగ్నం అయిపోయిన రోజు ఏమైనా ఉంటే చెప్పండి అన్నట్టు. ఇక్కడ అర్థం ఏంటంటే, నువ్వు పూర్తిగా మునిగిపోయి ఉంటే అర్థం ఏంటి, దాన్ని ఆద్యాంతం ఆస్వాదించేవని అర్థం. సో ఇది జరిగిపోయింది కదా, సో జరిగిపోయింది అని చెప్పడం పాస్ట్ వాడాలి. పాస్ట్ వర్డ్స్ అంటే జరిగింది, జరగలేదు, ఉండేది, ఉండేది కాదు, ఇలా పాస్ట్ వర్డ్స్ మాత్రం వాడుతూనే చెప్పాలి. సో వెళ్ళిన అతనికి కొంచెం అర్థం కాల. మన స్టూడెంట్ ఒక అతను ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం కూడా చెప్పాడు. అతనేం తీసుకున్నాడంటే, ఏం లేదు, దీంతో మీరు ప్రాక్టీస్ చేయండి, మన పాస్ట్ స్టోరీస్ ఎలా ఉపయోగపడుతుంది, ఇది కూడా ఫ్లూయెన్సీకి ఉపయోగపడుతుంది, ప్లస్ మీరు అనుకున్నట్టు హెచ్ఆర్ ఎంట్రీ కూడా ఉపయోగపడుతుంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ మై ప్లెజర్ టు స్పీక్ అబౌట్ ద డే యూ ఆస్క్డ్ మీ అబౌట్ వేర్ ఐ ఇమ్మర్స్డ్. When I was in 8th class, my school teacher one day she came to the class and she announced about the picnic. Until that day I didn't know what is mean by picnic. I asked my friend what is picnic and he told me we are going to another place, not a regular classes, that day we are going to enjoy. That made me so excited. On the evening I went to my home. I spoke to my mom about the picnic. She didn't encourage me. She didn't give me a response. And she said, ask my father. I went and asked my father. He asked many questions. Why is it? And I clarified all. And finally I agreed for it. I collected that money. And the next day I went to the school. I paid money for the picnic. And they scheduled on the next Sunday. On the day, I woke up so early. I prepared nicely. I wore some casual dresses, not the uniform. I reached the school by 7 o'clock in the morning. And by the time already there were some people waiting. And we got into a bus. And we traveled for a 15-kilometer distance. We reached one hill station. There they conducted different programs and different games. And on the way also, some students danced in the bus. Some students sang some songs. And the whole day we got a different activities and we enjoyed a lot. And it's one of the memorable days in my life where I immersed myself. And recently I got some project from a company. When I was doing internship, they asked me some project. Even those days, the 1 month, I forgot myself. I immersed in the work. I can say these are my days in my life where I immersed myself. అంతా పాస్ట్లోనే చెప్పానండి. ఇలా కనుక మీరు చెప్పగలిగితే అద్భుతంగా చెప్పొచ్చు. ఇలా హెచ్ఆర్ రెగ్యులర్ క్వశ్చన్స్ కాకుండా ఇంకేం అడుగుతారు, దాని ఫ్లోలో ఎలా చెప్పాలి కాన్ఫిడెంట్గా, వీటి మీద కూడా నేను వీడియో చేయబోతున్నాను. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మొత్తం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాం మనం. రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి ప్రాక్టీస్ చేయండి, మీ వంతు మీరు ప్రయత్నించండి. వస్తే సరే, రాకపోతే మా హెల్ప్ తీసుకోండి. అండ్ అగైన్ రిపీట్, ఇంగ్లీష్ ఈజ్ ఎన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇట్ ఓపెన్స్ ద డోర్ ఫర్ యూ, ఫర్ యువర్ గ్రోత్ అండ్ ఫర్ ద కెరియర్. ఆల్ ది బెస్ట్.